హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చితార్ జర్నీ. అబ్బా, ఇట్లా వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా మంత్స్ అయిపోయింది. మళ్ళీ నేను యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేశాను. కొంచెం టైం కుదరటం లేదు, అందుకు లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఆల్సో సర్టెన్ హెల్త్ ఇష్యూస్ వల్ల అలాగా ఎక్కువసేపు స్క్రీన్ ముందు ఉండి ఎడిట్ చేసేయడానికి వీలు లేకుండా అయిపోయింది. అందుకు నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు అయితే మాకు యాక్చువల్లీ జర్మనీలో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో సమ్మర్ యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవుతాయి కదా, హైకింగ్ అని. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మేము ఏమేమి చేసాము. వీకెండ్స్ ఎక్కువ కుదురుతుంది, ఎందుకంటే పిల్లలకు కూడా హాలిడే ఉంటుంది కదా. సో అట్లాగా ఒక వీకెండ్ అయితే మేము ఇక్కడ గెలరీ సస్పెన్షన్ బ్రిడ్జ్కి వెళ్ళాము. ఇది జర్మనీలో 2015లో స్టార్ట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చుట్టూరా కొండలే ఉంటాయి, మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది, కిందంతా రివర్ స్ట్రీమ్ ఉంటుంది. తప్పకుండా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నేనైనా కొంచెం భయపడ్డాను, కానీ మా పిల్లలు అయితే అసలు భయపడలేదు. చక్కగా నడుచుకుంటా వెళ్ళిపోయారనమాట. మా చిన్న అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. అండ్ మేము ఇక్కడ ఇంకొక ఫ్యామిలీతో పాటు కలిసి వెళ్ళామన్నమాట. సో ఒక సైడ్ రీచ్ అయిన తర్వాత అక్కడ కూర్చొని కొంచెం సేపు ఐస్ క్రీమ్ పిల్లలందరూ అడిగారని చెప్పి తినేసి ఇంక అక్కడ మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ మనం ఐదర్ బ్రిడ్జ్ మీద నుంచైనా వెళ్ళొచ్చు, లేదా కింద హైక్ చేసుకుంటూనైనా వెళ్ళొచ్చు, అది కూడా ఉందన్నమాట. సో మేము మళ్ళీ రిటర్న్ బ్రిడ్జ్ మీద నుంచే వచ్చేసాము. ఇక్కడ చూసాను మా చిన్నోడు భలే ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. నేను కూడా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ బాయ్.